ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 9వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 116 నుంచి 120 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. భారతదేశంలో 13% ఉన్న మధ్యతరగతి పెద్ద రైతుల చేతిలో ఎంత శాతం సాగు భూమి ఉంది? 1 48%, 2 52%, 3 34%, 4 53%. భారతదేశంలో 13% ఉన్న మధ్యతరగతి పెద్ద రైతుల చేతిలో ఎంత శాతం సాగు భూమి ఉంది? 1 48%, 2 52%, 3 34%, 4 53%. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరం నుంచి 2011 వరకు మారలేదు? 1 1980, 2 1950, 3 1960, 4 1970. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరం నుంచి 2010 వరకు మారలేదు? 1 1980, 2 1950, 3 1960, 4 1970. క్రింది వాళ్ళలో స్థిర పెట్టుబడి కింద రానిది: 1 జనరేటర్లు, 2 కంప్యూటర్, 3 ముడిసరుకు, 4 నాకిలి. క్రింది వానిలో స్థిర పెట్టుబడి కింద రానిది: 1 జనరేటర్లు, 2 కంప్యూటర్, 3 ముడిసరుకు, 4 నాగలి. రాంపురం జనాభా: 1 4500, 2 2660, 3 450, 4 266. రాంపురం జనాభా: 1 4500, 2 2660, 3 450, 4 266. రాంపురంలో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 1 60 దాకా, 2 50 దాకా, 3 70 దాకా, 4 40 దాకా. రాంపురంలో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 1 60 దాకా, 2 50 దాకా, 3 70 దాకా, 4 40 దాకా. రాంపురం జనాభాలో ఎన్నో వంతు షెడ్యూల్ కులాల వాళ్ళు దళితులు ఉన్నారు? 1 4వ వంతు, 2 5వ వంతు, 3 3వ వంతు, 4 2వ వంతు. రాంపురం జనాభాలో ఎన్నో వంతు షెడ్యూల్ కులాల వాళ్ళు దళితులు ఉన్నారు? 1 4వ వంతు, 2 5వ వంతు, 3 3వ వంతు, 4 2వ వంతు. క్రింది వాళ్ళు నిర్వహణ పెట్టుబడి కింద వచ్చేది: 1 పరికరాలు, 2 డబ్బు, 3 భవనాలు, 4 టర్బైన్లు. క్రింది వాళ్ళలో నిర్వహణ పెట్టుబడి కింద వచ్చేది: 1 పరికరాలు, 2 డబ్బు, 3 భవనాలు, 4 టర్బైన్లు. రాంపురంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 1 260, 2 430, 3 340, 4 240. రాంపురంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 2 260, 3 1 260, 2 430, 3 340, 4 240. ఎన్ని హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతును చిన్న రైతుగా చెప్పవచ్చు? 1 2 2 4 3 3 4 5. ఎన్ని హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతును చిన్న రైతుగా చెప్పవచ్చు? 1 2 2 4 3 3 4 5. ఉత్పత్తి కారకాల్లో రెండవది: 1 భూమి, 2 మూలధనం, 3 శ్రామికులు, 4 వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాల్లో రెండవది: 1 భూమి, 2 మూలధనం, 3 శ్రామికులు, 4 వ్యవస్థాపన. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగునీటి సదుపాయం ఉంది? 1 50%, 2 40%, 3 30%, 4 20%. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణ సాగునీటి సదుపాయం ఉంది? 1 50%, 2 40%, 3 30%, 4 20%. రాంపురంలో 3/1 వంతు అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? 1 160, 2 220, 3 140, 4 150. రాంపురంలో 3/1 వంతు అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? 1 160, 2 220, 3 140, 4 150. రాంపురంలో వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 1 450, 2 350, 3 170, 4 230. రాంపురంలో వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 1 450, 2 350, 3 170, 4 230. 1960లో గోవింద్ అనే రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది? 1 1.25 హెక్టార్లు, 2 5.25 హెక్టార్లు, 3 2.25 హెక్టార్లు, 4 2.35 హెక్టార్లు. 1960లో గోవింద్ అనే రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది? 1 1.25 హెక్టార్లు, 2 5.25 హెక్టార్లు, 3 2.25 హెక్టార్లు, 4 2.35 హెక్టార్లు. 1950లో భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి మిలియన్ హెక్టార్లలో: 1 130, 2 120, 3 110, 4 140. 1950లో భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి మిలియన్ హెక్టార్లలో: 1 130, 2 120, 3 110, 4 140. అందరూ ఆన్సర్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో 13% ఉన్న మధ్యతరగతి పెద్ద రైతుల చేతిలో ఎంత శాతం సాగు భూమి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 52%. భారతదేశంలో 13%గా ఉన్న మధ్యతరగతి పెద్ద రైతుల చేతులు ఎంత శాతం సాగు భూమి ఉందంటే 52% సాగు భూమి 13% వారి చేతుల్లో ఉంది. మిగిలిన 87% వారి చేతుల్లో మిగిలిన 48% భూమి ఉంది. ఇక్కడ 52, అక్కడ 48, 13 87.
గుర్తుపెట్టుకోండి. 13% మధ్యతరగతి పెద్ద కుటుంబాలు ఉంటే భూమి శాతం 52%. 100లో 13 తీస్తే శాతం కాబట్టి 87%. 87% కుటుంబాలు అంటే చిన్న రైతులు 87%. 87% అంటే 100కి 87 మంది రైతులు ఎంత శాతం భూమి ఉందంటే 48%. ఎందుకంటే ఇది 52 కదా, 52 అంటే శాతం కాబట్టి 100 లెక్క పెడతాం కాబట్టి మిగిలిన 48% 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దగ్గర ఉంది. గుర్తుపెట్టుకుని 13% ఉన్న మధ్యతర పెద్ద రైతుల చేతి ఎంత శాతం సాగు భూమి ఉందంటే 52%. మిగిలింది చిన్న రైతుల దగ్గర ఉంది, అది 48%. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరం నుంచి 2010 వరకు మారలేదు? లాస్ట్ వరకు ఏ సంవత్సరం అంటే ముందుగా ఏ సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ 4, 1970. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరం నుంచి 2010 వరకు మారలేదంటే 1970 సంవత్సరం నుంచి 2010 వరకు మారలేదు. అది ఎంత అంటే 140 మిలియన్ హెక్టార్లు. ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో ఉంది, బాక్స్లో చూడండి. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరం నుంచి 2010 వరకు మారలేదంటే 1970 నుంచి మారలేదు. బ్యాక్ ఎండ్ సంవత్సరమే మనం చూస్తాం. 1980 నుంచి కూడా మారలేదు. 1970 ముందు కాబట్టి 1970 చెప్పుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానలో స్థిర పెట్టుబడి కింద రానిది? కరెక్ట్ ఆన్సర్ 3, ముడి సరుకు. క్రింది వానలో స్థిర పెట్టుబడికి లేదా భౌతిక పెట్టుబడి అంటాం. భౌతిక పెట్టుబడి కింద జనరేటర్లు, కంప్యూటర్, నాగలి అంటే యంత్రాలు, ఇవన్నీ స్థిరంగా ఉండేవి లేకపోతే ఫిజికల్గా మనకు కనిపించేవి భౌతిక పెట్టుబడి. ఇవన్నీ ముడి సరుకు మాత్రం భౌతిక పెట్టుబడి కాదు. కరెక్ట్ ఆన్సర్ 3, ముడి సరుకు అంటే అది నిర్వహణ పెట్టుబడి. అది. రాంపురం జనాభా? కరెక్ట్ ఆన్సర్ 2, 2660 మంది. రాంపురం జనాభా ఎంత అంటే 2660 మంది. కరెక్ట్ ఆన్సర్ 2. రాంపురంలో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1, 60 దాకా ఉన్నాయి. రాంపురంలో 2 హెక్టార్లకు మించి ఉన్న భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 60 దాకా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1. రాంపురం జనాభాలో ఎన్నో మంది షెడ్యూల్ కులాల వాళ్ళు దళితులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 3, 3వ వంతు దళితులు ఉన్నారు. రాంపురం జనాభాలో ఎన్నో మంది షెడ్యూల్ కులాల వాళ్ళు దళితులు ఉన్నారంటే 3వ వంతు షెడ్యూల్ కులాల వారు లేదా దళితులు అనేవారు 3వ వంతు ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాళ్ళ నిర్వహణ పెట్టుబడి కింద వచ్చేది? కరెక్ట్ ఆన్సర్ 2, డబ్బు. క్రింది వాళ్ళ నిర్వహణ పెట్టుబడి కింద వచ్చేది డబ్బు. కరెక్ట్ ఆన్సర్ 2. రాంపురంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4, 240. రాంపురంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 240 వరకు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 4. ఎన్ని హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతును చిన్న రైతుగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1, 2. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంటే ఆయన చిన్న రైతు అంటారు. 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే వారిని పెద్ద రైతు లేదా మధ్యతరగతి రైతు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1, 2 హెక్టార్లు. ఉత్పత్తి కారకాల్లో 2వది? కరెక్ట్ ఆన్సర్ 3, శ్రామికులు. భూమి శ్రమ అన్నప్పుడు నేర్చుకున్నాం కదా, భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన అని. ఉత్పత్తి కారకాల్లో 2వది ఏంటంటే శ్రామికులు లేదా శ్రమ. కరెక్ట్ ఆన్సర్ 3. ఈనాటి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2, 40%. ఈనాటి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉందంటే 40% కంటే తక్కువ శాతానికి సాగునీటి విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం అనేది ఉంది. సాగు విస్తీర్ణంలో దేశంలో భూమి సాగు విస్తీర్ణం 140 మిలియన్ హెక్టార్లు 2010కి అయితే అందులో 40% సాగునీటి 40% కంటే తక్కువకి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 60% సాగునీటి సదుపాయం అనేది లేదు. కరెక్ట్ ఆన్సర్ 2. గుర్తుపెట్టుకోండి, సాగునీటి సదుపాయం ఎంత శాతానికి ఉంది, ఎంత శాతం కంటే తక్కువ ఉందంటే 40%. కరెక్ట్ ఆన్సర్ 2. రాంపురంలో 3/1 వంతు అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? కరెక్ట్ ఆన్సర్ 4, 150 కుటుంబాలకు. రాంపురంలో 3/1 వంతు అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదంటే 150 కుటుంబాలకు. కరెక్ట్ ఆన్సర్ 4. రాంపురంలో వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 1, 450 కుటుంబాలు. రాంపురంలో వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉంటాయంటే 450 కుటుంబాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1. 1960లో గోవింద్ అనే రైతును ఎన్ని హెక్టార్ల భూమి ఉండేదంటే గోవింద్ అనే రైతుకు కరెక్ట్ ఆన్సర్ 3, 2.25 హెక్టార్లు. 1960లో గోవింద్ అనే రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉండేదంటే 2.25 హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 3. 1950లో భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి బిలియన్ హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 2, 120 మిలియన్ హెక్టార్లు. 1950లో భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి 120 మిలియన్ హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 2, 120, 130, 140. ఇంకా 140 1950లో 120